ఢిల్లీలో కమలం విజయంపై తెలంగాణ ఏపీ బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అవినీతి పాలనను ప్రజలు హర్షించరని, అందుకే ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించారని చెప్పారు. ఈ అక్రమ దందాలో జైలుకున్న వ్యక్తి ఇవాళ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా పాలిస్తారనేటువంటి విషయాన్ని వాళ్ళ ప్రజలు గమనించారు. కాబట్టి మాకు జైలు రాజ్యం మాకొద్దు, మాకు ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కావాలి. ఒక నీతి నిజాయితీ వంతుడైనటువంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో ఏ విధంగా నీతివంతమైన పాలన జరుగుతుందో, ప్రజాస్వామ్యబద్ధంగా పాలన జరుగుతుందో అటువంటి పాలన ఢిల్లీలో రావాలని చెప్పి ప్రజలందరూ ఆలోచించారు. అందుకే చీపురుతో మొత్తం ఊడ్చి సాఫ్ చేసినటువంటి పరిస్థితి ఇలా ఢిల్లీలో చూస్తున్నాం. వారు వన్ సైడ్ విధంగా ఇలా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఇలా ఫలితాలు వస్తున్నాయి. తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో, అమిత్ షా గారి యొక్క సూచనల మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అతి త్వరలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఏర్పడబోతుంది. సామాన్య ప్రజలతో పాటు మేధావి వర్గం అంతా కూడా భారతీయ జనతా పార్టీ కోటేసింది. ముఖ్యంగా ఉద్యోగస్తులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కోటేశారు. ధర్మాన్ని ఎవడైతే రక్షిస్తాడో వాడిని ధర్మమే కాపాడుతుందంట. ప్రధానమంత్రి మోదీ గారి ఆధ్వర్యంలో, గృహమంత్రి అమిత్ షా గారి ఆధ్వర్యంలో, మా దేశ అధ్యక్షులు నడ్డా గారి ఆధ్వర్యంలో ఏ రాజకీయం అయితే బీజేపీ చేస్తుందో అది ధర్మ రాజకీయం. కాబట్టి ఈరోజు ఆయన కింద ఎవడు కేజ్రీవాల్ కింద నిలబడిన నేల కూడా సర్వం జారిపోయారు. నువ్వు మహాభారతంలో చూసినా కూడా వెంటనే ధర్మరాజు నెగ్గలే, కౌరవులే నెగ్గుకుంటూ వచ్చిండ్రు. ఎందుకంటే మోసము అన్యాయము గెలుస్తున్నట్టు కనిపిస్తుంది. ఏ దినమైతే నిజంగా ధర్మం గెలిచే రోజు ఉంటుందో చెప్పడ పాడకే అన్నట్టు మహారాష్ట్రలో ఎట్లా గెలిచినామో ఢిల్లీలో అట్లా గెలుస్తున్నాం. ప్రజలని మోసం చేయడం వల్ల కేజ్రీవాల్ని ఓడించాలని ఢిల్లీ ప్రజలు కట్టుకొని పెద్ద ఎత్తున ఈసారి ఓడించినారు. అంటే ఎక్కడ పోయినా మీకు చాలా స్పష్టంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత కనిపించింది. ఢిల్లీలో కేజ్రీవాల్ మీద వ్యతిరేకత చాలా స్పష్టంగా కనిపించింది. ఢిల్లీలో కేజ్రీవాల్ చేసినటువంటి అనేక మోసాల వల్లనే, అనేక అవినీతి వల్లనే ఈరోజు కేజ్రీవాల్ ఓడిపోయింది. ఈరోజు ఢిల్లీలో కేజ్రీవాల్ నాయకత్వంలో ఉన్నటువంటి ఆప్ నాయకత్వంలో కూడా దేశ రాజధాని కాబట్టి ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండాలని కోరుతున్నారు. గత అనేక సంవత్సరాలు 27 సంవత్సరాల తర్వాత ఈరోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలో రావడం, ఢిల్లీలో బీజేపీ అధికారంలో రావడం అనేటువంటి చాలా సంతోషకరమైన అంశం. నేను ఢిల్లీ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావడానికి సహకరించినటువంటి ఢిల్లీ ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ రుణపడుతుంది. అక్కడ ఉండేటువంటి తెలుగు ప్రజలు ఉండేటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించారు.